హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలోని సికింద్రాబాద్ని తమిళనాడులోని వెలంకాని ప్రాంతాన్ని కలుపుతూ ఒక ప్రత్యేక ట్రైన్ని వయా ఆంధ్రప్రదేశ్ మీదుగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07125 07126. సికింద్రాబాద్ వెలంకన్ని సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. వయా ఆంధ్రప్రదేశ్ గుండా ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇటు తమిళనాడుకి వెళ్ళే ప్రాంతాల ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలని ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించే ప్రయాణికులకి కూడా ఈ ట్రైన్ అనేది చాలా వరకు ఉపయోగపడనుంది. ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07125 సికింద్రాబాద్ వెలంకన్ని మధ్యలో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుండి ఈ ట్రైను డిసెంబర్ 30 తారీఖున రాత్రి 8 గంటలకి బయలుదేరుతుంది. ఈ ట్రైను మరుసటి రోజు రాత్రి 7:30 వెలంకానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07126 వెలంకని సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను వెలంకని రైల్వే స్టేషన్లో రాత్రి 10 గంటలకి బయలుదేరుతుంది. ఈ ట్రైను సికింద్రాబాద్కి మరుసటి రోజు రాత్రి 10:45 చేరుకుంటుంది. వెలంకని సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైను జనవరి 1వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ ట్రైను ఆగే స్టాప్స్ వచ్చేసి ఇటు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావాలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, మాల్పాకం, కట్పాడి, వేలూరు, తిరువనేమల్లి, విల్లూరు, కుడలూరు పోర్ట్, తిరువూరు, నాగపట్నం మీదుగా వెలంకానికి చేరుకుంటుంది. ఈ స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ ఇక్కడ వయా రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది కాబట్టి తిరుపతికి వెళ్లే భక్తులకి కూడా ఈ ట్రైన్ చాలా వరకు కన్వీనెంట్గా ఉంటుంది. రేణిగుంటలో దిగి తిరుపతికి చేరుకోవచ్చు. ఈ ట్రైన్లో మనకి కోచ్ పొజిషన్ అనేది చూసుకుంటే ఈ ట్రైన్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.